హాయ్ అందరికీ నమస్తే. నేనైతే ఈరోజు మంచి మంచి ముచ్చట్లతో రెడీగా ఉన్నాను. వినడానికి మరి మీరు రెడీయా? ఓకే. అయితే ఈరోజు ఇల్లు ఇల్లాల పిల్లల ఏం జరిగిందో చూసేద్దాం. ఫస్ట్ సీన్ వచ్చేసి నర్మద. మన నర్మద ఉంది కదా, నర్మద సాగర్ కోసం అయితే వెయిట్ చేస్తుంటుంది. నిన్నటి నుంచి చూస్తుంది పాపం. ఇంకా సాగర్ అయితే వస్తాడు. అక్కడ రైస్ మిల్లో పనిలో బిజీగా ఉన్నాడు. బిజీ అంటే బిజీ ఉన్నాడు. మరి బిజీగా ఉన్నాను ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఇటు నర్మదకేమో బిజీగా ఉందని చెప్పాడు, అటు రామరాజేమో పర్మిషన్ ఇయ్యాడు. ఇక అట్లా అటు ఇటు కాకుండా మధ్యలో చిక్కిపోయి ఎట్లా 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 అని సాగర్ అయితే పాపం ఆయన బాధ ఆయనలో ఉంటాడు. మన నర్మద ఇక టైం చూస్తుంది. చూసి ఇక సాగర్ని నమ్ముకుండా అసలు వేస్ట్, ఇంతసేపు అవుతుంది, ఏడైపోతుంది, వెళ్ళిపోతా అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్తుంది. వెళ్ళినాక వెంటనే మన సాగర్ అయితే అక్కడికి వచ్చేస్తాడు. నర్మద ఆగు, ఏమైంది, వేడి ఏమని చెప్పినా కదా, ఎందుకు వెళ్తున్నావని సాగర్ అంటాడు. ఇక అప్పుడు నర్మద ఉండి, ఎప్పుడు వస్తాను, ఎప్పుడు వచ్చినావు, 6 o'clock అన్నావు, 7 అవుతుంది, గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే నర్మద అంటుంది. అన్నాక మన సాగర్ ఉండి, లేదు నర్మద, 4 రోజుల నుంచి రైస్ మిల్ తీయలే కదా, అందుకే కొంచెం పని ఎక్కువ ఉంది, అందుకే రావడం వీలు కాలేదు, ఇంత తొందరగా రావడానికి లేట్ అయింది అని చెప్పేసి అంటాడు. అంటే లేట్గా వచ్చిందని చెప్తాడు. ఇక నర్మద ఉండి, అయ్యో మరి పని ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు అక్కడ పొద్దుందాకా కష్టపడి మళ్ళీ ఇప్పుడు సడన్గా హడావిడిగా ఇటు రెస్టారెంట్ ఎందుకు, మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకోపోదాం కదా, ఒకసారి వెళ్ళకపోతే ఏమవుతుందని పాపం నర్మద చెప్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, సాగర్ ఉన్నది ఉన్నట్లు ఇక నాన్న పని బాగున్నది మరి ఇలా కుదరలే అంటున్నాడు, ఒక్క ఫోన్ చేస్తే అయిపోతుంది, అంతే, చిన్న విషయం. అటు అలా నాన్న పర్మిషన్ ఇయ్యాడు, ఇటు ఈమెని ఇబ్బంది పెడతాడు, ఆగమాగం చేసుకుంటాడు. ఇక మొత్తానికి అయితే నర్మద అట్లా అన్నాక ఈ మన సాగర్ ఉండి ఏమంటాడంటే, లేదు నేను ఆల్రెడీ నీకు మాట ఇచ్చిన కదా, వస్తా అని చెప్పి మళ్ళీ రాకపోతే ఎట్లుంటుంది అని చెప్పి అంటాడు. ఇక మొత్తానికైతే వాళ్ళిద్దరు అక్కడ నుంచి కలిసి రెస్టారెంట్కి వెళ్ళిపోతారు. ఇదైతే ఫస్ట్ సీన్ ఇక్కడికి అయిపోతుంది. ఈ సెకండ్ సీన్ వచ్చేసి మన ధీరజ్ ఉన్నాడు కదా, వాటర్ క్యాన్లు వేస్తుంటాడు కదా, ఇక ఆ వాటర్ క్యాన్లో ఆటో తీసుకుపోయి దానికి సంబంధించిన కీ ఉంటుంది కదా, ఆ తాళపు చేయి అనేది వాళ్ళ ఓనర్కి ఇచ్చేసి ఈ ఓనర్తో చెప్తాడు, అన్న ఇక నేను ఇటు చదువుకుంటూ ఇటు అచ్చుడు నాకు కొంచెం కుదురుతలేదు, నేను వేరే పార్ట్ టైం జాబ్ చూసుకున్నా, ఇక దానికి చదువుకోవడానికి వీలవుతుంది అని చెప్పేసి ఇక నేను రానన్నా అని చెప్పి వాళ్ళ ఓనర్తో అంటాడు. అన్నాక వాళ్ళ ఓనర్ ఉండి, అయ్యో నువ్వు మంచి పిల్లగానివి, మంచిగా పని చేస్తావు, మంచి నమ్మకంగా ఉంటావు, సరేగా నువ్వు చదువుకుంటావు కదా, చదువుకున్న పిల్లగాను కదా, మంచిగా చదువుకో, మంచి చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలని పాపం మంచి మాటలు చెప్తాడు వాళ్ళ ఓనర్. మంచి మాటలు చెప్పి, ఇంకో నువ్వు వచ్చి నెల కూడా అయింది కదా, ఇంకో నీ జీతం పైసలు తీసుకొని ఆయనకు జీతం డబ్బులు కూడా ఇస్తాడు. ఇచ్చినాక ఇక అవి చూసి ధీరజ్ మంచి సంతోషపడతాడు. ఇక డబ్బులను చూసి సంతోషపడి, ఈ డబ్బులతో పాపం ప్రేమకి ఏమైనా కొనియాలి, ఇప్పటివరకు ప్రేమకైతే ఏం కొనియలేను కదా అని ధీరజ్ అనుకుంటాడు. అనుకొని అక్కడి నుంచి డైరెక్ట్ మన షాప్కి వెళ్తాడు. షాప్కి వెళ్ళి ప్రేమ కోసం మంచిగా ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేస్తాడు. ఇక షాప్ అయిన అడతాడు, ఏ సైజు కావాలి, ఎట్లా చూపించాలి, ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అంటే ఇవన్నీ ఆయనకు తెలీదు. కానీ ఇక ప్రేమను అడితే ప్రేమ ఏదో అపార్థం చేసుకుంటుంది. ఇక ఏదో ఒక రకంగా అయితే ఇంత హైట్ ఉంటుంది, గిట్లుంటుంది, అది అని మంచిగా మన దీప ఎందుకు వస్తుంది, ఊకే దీప వస్తుంది ఇంట్లో, ప్రేమ గురించి మంచిగా చెప్తాడు. గింత హైట్ ఉంటుంది, గిట్లుంటుంది, సన్నగా ఉంటుంది అని చెప్తే ఇక ఆ వివరాలను బట్టి షాప్ అయిన అయితే ఒక డ్రెస్సులు చూపిస్తాడు. అందులోకెళ్ళి ఒకటి ధీరజ్ మంచిగా సెలెక్ట్ చేస్తాడు. సెలెక్ట్ చేసి అది తీసుకుపోతాడు. ఇక్కడికి ఈ మన ధీరజ్ షాపింగ్ సీన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ సీన్ వచ్చేసి మన నర్మద ఇంకా సాగర్ రెస్టారెంట్కి అయితే వచ్చారు కదా, అక్కడైతే ఒకటి ఆర్డర్ చేసుకుంటారు, ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటుంటారు. వాళ్ళు ఏదైతే రెస్టారెంట్కి పోయారో రామరాజు కూడా అక్కడికి వస్తాడు. రామరాజు అక్కడికి వచ్చి ఆ రెస్టారెంట్ ఆయనతో మాట్లాడతారు. సార్ మీరు ఈ నెల నుంచి మాకు ఆర్డర్ ఇస్తా అన్నారు కదా, ఎన్ని క్వింటల్ కావాలి ఏంటని ఇక ఆయన ఆర్డర్ అడిగి తీసుకుంటాడు. మీకు రైస్ డెలివరీ చేస్తాం, ఇన్ టైంలో చేస్తామని చెప్పి ఆ షాప్ అయినతో షాప్ అయినట్టు ఈ హోటల్ అయినతో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఇక మా అబ్బాయి సాగర్ ఉంటాడు, ఆయన్నే కలెక్షన్ చేస్తాడు పైసలు, ఆయనే మీ దగ్గరికి వచ్చి తీసుకుంటాడు అని చెప్తాడు. చెప్పి ఇక వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయే టైంలో సడన్గా ఈ మన నర్మద ఇంకా సాగర్ అనుకోకుండా రామరాజు కనిపిస్తారు. దూరం నుంచి రామరాజు చూస్తాడు. చూసి వెంటనే షాక్ అవుతాడు. ఫస్ట్ అరే ఇక్కడ ఉన్నాడు ఏంది సాగరు, నేను బియ్యము అటు డెలివరీ చేయాలని చెప్పిన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఫోన్ తీసి ఫోన్ అయితే చేస్తాడు మన సాగర్కి. సాగర్ ఫోన్ లిఫ్ట్ చేయడు. మళ్ళీ ఫోన్ కట్ చేస్తే మళ్ళీ ఫోన్ చేస్తాడు రామరాజు. మళ్ళీ ఫోన్ చేసినా కానీ సాగర్ లిఫ్ట్ చేయడు. ఎందుకంటే మళ్ళీ నాన్న ఫోన్ చేస్తే ఏడున్నవని అడుగుతాడు, ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది, ఎట్లా నాన్న పర్మిషన్ లేకుండా నీడికి వచ్చిన కదా రెస్టారెంట్ కానీ
ఈ సాగర్ ఆ ఫోన్ పట్టించుకోడు. ఇక రామరాజు ఇక మొత్తం బాధపడతాడు. ఎందుకంటే ఇక ఫోన్ చేస్తే కొడుకు అటు పోతుందని చెప్పి ఇక్కడ రెస్టారెంట్లో భార్యతో కనిపించాడు, మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు ఆయన అని అక్కడికి వెళ్ళి ఇక బాధతో వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడికి ఆ సీన్ అయిపోతుంది. మన ఇక నర్మదా ఏమంటదంటే, ఇక 2 రోజులైతే నాకు హైదరాబాద్ ట్రైనింగ్ ఉంది, హైదరాబాద్ వెళ్ళాలి ట్రైనింగ్కి అంటే నువ్వు ట్రైనింగ్కి వెళ్ళిపోతావా అని అంటాడు మన సాగర్. అన్నాక నర్మద ఉండి, నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు నువ్వు కూడా వచ్చుడే ఉంటుంది, మా హస్బెండ్కి తీసుకురావడానికి మనకు పర్మిషన్ అయితే ఆఫీస్ వాళ్ళు ఇచ్చిర్రు, నువ్వు కూడా నాతోనే రా 2 రోజులు మంచి హైదరాబాద్ అంతా తిరిగేసేద్దాం అని చెప్పేసి అంటది. ఇక సాగర్ ఉండి, సరే నాన్నని అడగాలి, పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇక పాపం కంగారు పడతాడు దేనికైనా కానీ. ఇక నాన్న పర్మిషన్ లేని నడవదాయి. ఇక నర్మద ఉండి, సరే నీ ఇష్టం, నువ్వు పర్మిషన్ తీసుకుంటావో ఏం చేస్తావు, ఏదో ఒకటి చేసి అయితే నువ్వైతే రావాలని చెప్పేసి నర్మద అంటుంది. ఇక ఆడికైతే ఆ ముచ్చట అయిపోతే తింటారు. తిన్న తర్వాత అక్కడ ఉండే వాళ్ళు స్టాఫ్ ఉంటారు కదా, బిల్లు కట్టమని వస్తారు. బిల్లు అక్కడ పెడతారు. బిల్లు పెట్టిన తర్వాత పాపం సాగర్ దాన్ని చూసి షాక్ అవుతాడు. 800 బిల్లు అయింది ఎట్లా, ఆ బిల్లుని నర్మదనే కట్టమంటాడు. నర్మద కొంచెం బిల్లు కట్టవా అంటాడు. అన్నకి ఇక నర్మద ఫుల్ కోపం వస్తుంది. కోపం వచ్చి, నీ దగ్గర 800 కూడా లేవా అని అంటది. అన్నాక సాగర్ ఉండి, నాకు ఏ అవసరం ఉన్నా కానీ నాన్ననే చూసుకుంటాడు కదా, నా దగ్గర అయితే ఇప్పుడు డబ్బులు లేవేమనుకోకు, నేను నాన్నకు చెప్పకుండా వచ్చినా పర్మిషన్ తీసుకోకుండా వచ్చిన కదా అంటే ఇక నర్మద ఫుల్ కోపం వస్తుంది. అంటే ఇక ఎంతైనా కొంచెం ఆడవాళ్ళకి హోటల్కి వచ్చిన తర్వాత మళ్ళీ మొగోళ్ళు వాళ్ళ అన్నల భర్త ఉండి బిల్లు ఆమెనే కట్టమంటే ఆమె కోపం రాదా? వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఎవరికైనా వస్తుందా రాదా చెప్పులు కామెంట్ బాక్స్లో కంపల్సరీ మీరైతే మెసేజ్ చేయాలి. ఈ నేను చెప్పే ముచ్చట్లు వినుడు కాదు, మన ముచ్చట్లు వినుకుంటా నువ్వు ఇట్లా అన్నావు కరెక్టే, ఇది కరెక్టే, ఇది రాంగు అని చెప్పేసి కామెంట్ చేయాలి. వస్తుందా రాదా కోపం? నర్మద కూడా వస్తుంది. ఇక కోపం వచ్చినా కానీ ఇక కంట్రోల్ చేసుకొని ఆ డబ్బులు తీసి అక్కడ 800 బిల్లు అయితే కట్టేసి కోపంగా నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక మన సాగర్ కూడా పాపం పరిశాన్ అవుతాడు. ఆమెకి ఏం చెప్పలేడు, ఆయన దగ్గర డబ్బులు లేవు, మళ్ళీ వాళ్ళ నాన్న పర్మిషన్ తీసుకోకుండా వచ్చిండ్రు. ఇక ఇక్కడికైతే ఈ సీన్ అయిపోతుంది. మొత్తానికైతే ఇక వల్ల చిన్నగానే ఉన్నది. ధీరజ్ రాను ప్రేమను మంచిగా అర్థం చేసుకుంటుండు, ఆమెకు ఒకటి కొనిస్తుండు. పాప ప్రాణం మంచి లేకపోయినా కానీ చూసుకుంటున్న బోండాలు ఇస్తాడు, కొబ్బరి బోండం తీసుకొస్తాడు. ఇప్పటికైతే ఇట్లా ఉన్నది. ఇక రేపు ఏం జరిగింది అనేది మనము మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం, సరేనా? మీరైతే ఖచ్చితంగా నా వీడియోస్ చూడాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే కంపల్సరీ చేయాలి, సరేనా? బాయ్.